వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటిదంటే మహాభారతంలో ఇంపార్టెంట్ ఏంటిదంటే శంతనుడు గంగా వివాహము. ఫ్రెండ్స్, ఎవరు ఈ శంతనుడు అంటే ఇతను పూర్వజన్మలో ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి గొప్ప మహారాజు అనమాట. ఇతను బలపరాక్రములు గల వ్యక్తి అనమాట, సత్యానిష్ట గల వ్యక్తి. అదేవిధంగా అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసి స్వర్గాన్ని పొందాడనమాట. ఒకరోజు ఏం జరిగిందంటే బ్రహ్మ సభని ఏర్పాటు చేశారనమాట. స్వర్గంలో ఉన్న బ్రహ్మ ఒక సభని ఏర్పాటు చేశారనమాట. ఆ సభకి దేవతలు ఋషులతో పాటు అక్కడికి ఎవరు వచ్చారంటే ఈ మహాభీషుడు, తర్వాత గంగ కూడా అక్కడికి వస్తుందన్నమాట. గంగని త్రిపద అంటారు. మరి త్రిపద అని ఎందుకు ఆ పేరు వచ్చిందో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే అక్కడ బ్రహ్మ కొన్ని వేదాలు చెప్తున్నప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండేవారు అనమాట. అయితే ఏం జరిగింది అంటే అక్కడ ఆ సభలో గాలి వీచిందనమాట. ఆ గాలికి ఏం జరిగింది అంటే గంగ యొక్క వస్త్రము పక్కకు జరిగింది. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా తలదించుకున్నారు. ఈ ఒక్క మహాభీషుడు మాత్రమే నిస్సంకోచంగా గంగ వైపు అలానే చూస్తున్నాడు అనమాట. అది గమనించిన బ్రహ్మకి కోపం వచ్చి, నువ్వు కామానికి వసువయ్యావు, నువ్వు ఇక్కడ ఉండే అర్హత కోల్పోయావు, నువ్వు మర్త్యలోకంలో జన్మించుపో అని శపిస్తాడనమాట. ఎవరినైతే నువ్వు చూసి కామానికి లోనవుతావో ఆ స్త్రీనే నువ్వు ఏం చేస్తావు, అప్రియమైనప్పుడే నీకు ఈ శాపం పోతుందని చెప్పి బ్రహ్మ శపించి పంపిస్తాడనమాట. అలాగా ఈ మహాభీషుడు ఏమన్నాడంటే, స్వామి తప్పైంది, క్షమించండి, నేను మీరు అన్నట్లుగానే మర్త్యలోకంలో జన్మిస్తాను. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరు అంటే పూర్వవంశంలో గొప్పవారైనటువంటి ప్రతీపుడికి సునందకి వాళ్ళిద్దరికీ నేను జన్మిస్తానని చెప్పి అట్లా బ్రహ్మని అడుగుతాడు అనమాట. సరే వాళ్ళకే నువ్వు జన్మించిపో అని చెప్పి శపిచ్చి పంపిస్తాడనమాట. అలాగా కొన్ని రోజులకి ఏం జరిగింది అంటే ఈ ప్రతీపుడు సునంద వెళ్ళి ఒక నది తీరంలో తపస్సు చేస్తూ ఉన్నారనమాట. ఆ నది తీరంలో తపస్సు చేస్తున్నప్పుడు అక్కడికి గంగ ప్రత్యక్షమయ్యి ప్రతీపుని వద్దకు వెళ్ళి తన ఒళ్ళో కూర్చొని నన్ను వివాహం ఆడండి అని చెప్పి ప్రతీపుని అడుగుద్ది అనమాట. ఎవరు అడిగారు? గంగ అడుగుద్ది అనమాట, గంగని వివాహం ఆడమని. అప్పుడు ఈ ప్రతీపుడు ఏమన్నాడంటే, నేను నిన్ను వివాహం చేసుకోవడం జరగదు, ఎందుకంటే నేను ఒకటే భార్య, నేను సత్యానిష్ట గల వ్యక్తిని, అలాంటివేవి నాకు రెండో భార్య ఇలాంటివి ఏం కుదరవు, మీరు కాబట్టే నా కుమారుడికి భార్య కమ్మని చెప్పి అడుగుతారనమాట. అలాగా సరే అని చెప్పి గంగ ఒప్పుకొని అక్కడి నుంచి గంగ వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని రోజులకి ఈ ప్రతీపుడికి సంతానం కలుగుద్ది అనమాట. అలా 3 కుమారులు జన్మిస్తారనమాట. ఫస్ట్ కుమారుడి పేరు దేవాపి, తర్వాత శంతనుడు, మూడవ కుమారుని పేరు బాహ్లీకుడు. అలాగా ఈ 3 కుమారులు జన్మిస్తారనమాట. అయితే ఈ ప్రతీపుడు దేవాపి గొప్ప మహానుభావుడు అనమాట, గొప్ప చక్రవర్తి కూడా. అయితే ఏం జరిగింది అంటే దేవాపిని ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి దేవాపిని రాజుని చేద్దాము అనుకుంటాడు అనమాట ప్రతీపుడు. కానీ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఈ దేవాపిని తిరస్కరిస్తారనమాట. అప్పుడు ఈ రాజు అడుగుతాడు, ఏం తక్కువైంది అతనికి అంటే, అతనికి తీవ్రమైన చర్మరోగం ఉంది, అందుకు మేము అతని రాజుగా ఒప్పుకోము అంటే సరే అని చెప్పి ఈ దేవాపి అడవులోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ బాహ్లీకుడు కూడా రాజు కాలేదు, కానీ శంతనుడు మాత్రం రాజు అయ్యాడనమాట. శంతనుడు చాలా గొప్ప చక్రవర్తి, ప్రజల్ని కన్నబిడ్డల వల్లే చూసుకున్నాడు అనమాట. అయితే ఇతనికి శంతనుడు అని పేరు కూడా కలదనమాట. శాంతనుడు ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే, ఎవరైనా ముసలి వాళ్ళు అట్లా అతని దగ్గరికి వచ్చినప్పుడు తన 2 చేతులతోటి ఆ ముసలివానికి తిరిగి అతనికి తాకాడంటే ఆ ముసలి వాళ్ళు తిరిగి తన యవ్వనాన్ని మరలా పొందుతారనమాట. అందుకే అతనికి శాంతనుడు అనే పేరు వచ్చిందనమాట. అయితే యవ్వనానికి వచ్చిన తర్వాత ఈ శాంతనుడిని వాళ్ళ తండ్రి అయినటువంటి ప్రతీపుడు పిలిచి
నీ దగ్గరికి నువ్వు ఎప్పుడైతే కానీ ఒక స్త్రీని చూస్తావో ఆ స్త్రీకి నీకేమనిపిస్తుంది, ఆమెని వివాహం ఆడాలనిపిస్తుంది. ఆ స్త్రీని మాత్రమే నువ్వు వివాహం ఆడాలి. అదేవిధంగా ఆ స్త్రీ కూడా నిన్ను వివాహం ఆడాలనుకొని నీ దగ్గరికి వస్తుంది. కొన్ని కండిషన్స్ చెప్పుద్ది ఆమె. నువ్వు ఆ కండిషన్స్ అన్నీ ఒప్పుకొని ఆమెని వివాహం చేసుకో అని చెప్పి చెప్తాడనమాట ఈ ప్రతిప్పుడు. అప్పుడు ఈ శాంతనుడు ఏమంటాడంటే సరే అని చెప్పి అంటాడనమాట. అలాగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే తను వేటకెళ్ళాడనమాట. ఎవడు? ఈ శాంతనుడు వేటకెళ్ళాడనమాట. అలా వేటకెళ్ళినప్పుడు ఒక నదీ తీరంలో ఒక దేవకన్య, లక్ష్మీదేవి రూపం కలిగినటువంటి ఒక స్త్రీని చూస్తాడనమాట. ఆమె యందు ఇతను మనసు పారేసుకుంటాడనమాట చూసి. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, అమ్మ నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు ఆ స్త్రీ కూడా ఏమన్నదంటే, నాకు మీరంటే ఇష్టమేను, నేను కూడా మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి అనొద్దనమాట. అలా అయితే కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అడుగుద్ది అనమాట. ఆ కండిషన్స్ అంటే ఏంటిదంటే, నేను మంచి చేసినా చెడు చేసినా మీరు నన్నేమి నిందించకూడదు. తర్వాత నేను చెప్పిన ప్రతిదీ కూడా జరగాలి. నా పేరేంటిది, నేనెవరు, నేను ఏం చేస్తున్నాను అనేవి ఏ క్వశ్చన్స్ కూడా నన్ను అడగకూడదు. అలా అడిగినట్లయితే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పుద్ది అనమాట. అప్పుడు ఈ శాంతనుడు అన్ని కండిషన్స్కి ఓకే అని తనని వివాహం చేసుకుంటాడనమాట. అలాగ కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే ఈ శాంతనుడికి గంగకి ఒక కుమారుడు జన్మిస్తాడనమాట. వెళ్ళి ఈ పనివారు ఉంటారు కదా, వెళ్ళి ఈ శాంతనుడికి చెప్పారనమాట, రాజా మీకు కుమారుడు జన్మించారంటే అప్పుడు ఈ శాంతనుడు ఆనందంతో వెళ్ళి చూద్దాం అనుకునేసరికి ఈ గంగ ఏం చేస్తుందంటే ఆ బిడ్డని తీసుకెళ్ళి నదిలో ముంచి చంపేస్తుంది అనమాట. పుట్టిన కుమారుణ్ణి నదిలో ముంచి చంపేస్తుంది. ఎవరు? ఈ గంగ. అప్పుడు ఇది గమనించిన శాంతనుడు ఏంది, అడుగుతేనేమో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగా నోరు కట్టేసుకొని అట్లానే చూస్తూ ఉన్నాడు అనమాట జరిగేదంతా. అలాగా మొత్తము 7 మంది సంతానం కలిగి గంగ నీటిలో ముంచేస్తూనే ఉందన్నమాట. అలాగే 7 మంది కుమారుల్ని గంగ నీటిలో ముంచి చంపేసిందనమాట. ఇంకొక కొంతకాలానికి ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకొక కుమారుడు జన్మించాడనమాట, 8వ వాడు. అప్పుడు ఈ శాంతనుడు వెళ్ళి గంగ దగ్గరికి వెళ్ళి నిలదీస్తాడనమాట. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు, కుమారులను చంపడం ఏంటిదని చెప్పి నిలదీస్తాడనమాట. అప్పుడు ఈ గంగ చెప్పుద్దో, నీవు చేసినటువంటి దోషం అనేది తొలగిపోయింది ఈ రోజుతోటి. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు 7 మంది కుమారులు చంపుతున్నప్పుడు కూడా నువ్వు కామానికి వసువయ్యావు. అంటే నా మీద నీకు ఇంకా ధ్యాస ఉంది. ఈ రోజుతోటి తొలగిపోయి పుత్రుల మీద ప్రేమ కలిగింది, నా యందు నీకు ప్రేమ తరిగింది. సో అందువల్ల నేను ఈ జన్మించిన కుమారుణ్ణి నేను చంపను. ఎందుకు అంటే నేను ఇతన్ని పెంచుకుంటాను, ప్రయోజకుడు అయిన తర్వాత నీ దగ్గరికి వస్తానని చెప్పుద్ది అనమాట. మరి ఇంతవరకు నువ్వు 7 కుమారులను ఎందుకు చంపావు అని గంగని అడుగుతాడనమాట. వీళ్ళు వశిష్ఠుని శాపం వల్ల వీళ్ళు నా కడుపులో జన్మిస్తానని చెప్పి ముందే నాకు చెప్పారు, తర్వాత చంపమని కూడా చెప్పారు వాళ్ళేను, అందుకే నేను ఈ పని చేశాను అని చెప్పి అంటుంది అనమాట. ఎవరు ఈ వశిష్ఠుడు అని అడుగుతారనమాట. ఈ వశిష్ఠుడు వలన అష్టవసువులు అనేవారు శాపానికి గురవుతారు అంటారు. అంటే ఈ అష్టవసువులని కూడా అని అడుగుతారు అనమాట ఈ మహారాజు శంతనుడు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ అష్టవసువులు ఎవరు అంటే వశిష్ఠ మహర్షి మేరు పర్వతం వద్ద తపస్సు చేస్తూ ఉండేవాడు అనమాట. వశిష్ఠుడు మేరు పర్వతం వద్ద తపస్సు చేస్తూ ఉండేవాడు అనమాట. అతనితో పాటు నందిని అనే ఒక కామధేని ఉండేదన్నమాట. ఈ కామధేని ఏం చేస్తుందంటే అడిగిన ఆయన్ని ఇచ్చేదన్నమాట. అలాగా ఆ ఆవు నుంచి వచ్చినటువంటి పేడ పాలతోటి తన యజ్ఞానికి కావాల్సిన క్రతువులన్నీ కూడా నిర్వహించేవాడు అనమాట. ఎవరు? ఈ వశిష్ఠ మహాముని. అలా చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అలాగా ఈ అష్టవశువులు ఆకాశంలో వెళ్తూ మేరు పర్వతం మీద దిగి
అతని ఆశ్రమానికి వెళ్తారనమాట. వశిష్ఠుడి మహర్షి దగ్గరికి వెళ్తారనమాట. అలాగా చూసి అన్నీ చూస్తారనమాట. అన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి ఈ నందిని కామధేనువుని ఆ అష్టవసువుల్లో ప్రభాసుడి భార్య చూసి, ఈ నందిని అనే కామధేనువు గొప్పది, ఐశ్వర్యంలో కల్లా అతి విలువైన ఐశ్వర్యం ఇదేను, మనము దీనిని తీసుకొని నా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చినట్లయితే తను చాలా సంబరపడిపోతుందని చెప్పి చెప్తారనమాట. అంటే ఇది వశిష్ఠ మహర్షిది కదా, అంటే తను తెలియకుండా దొంగతనం చేసి తీసుకురండి అని చెప్పి ఈ ప్రభాసుడికి తన భార్య చెప్పుద్ది అనమాట. అలాగా ఏం జరిగిందంటే ఈ ప్రభాసుడు ఆ నందినిని దొంగతనం చేస్తారనమాట. దొంగతనం చేసి మిగిలినటువంటి ఏడుగురు ఉన్నారు కదా, ఈ 7 వసువులతోటి ఈ ప్రభాసుడు కలిసి ఈ నందిని కామదేవుని దొంగతనం చేశారనమాట. అలా తీసుకొని ఆ రాజ్యంకి వెళ్తున్నారనమాట. ఎవరు జీతవతి దగ్గరికి వెళ్తున్నారనమాట. ఈ జీతవతి దగ్గరికి నందిని కామధేనువు తీసుకొని వెళ్తున్నారనమాట. ఎవరు? ఈ అష్టవసువులు తీసుకుని వెళ్తుంటే ఏం జరిగిందంటే, ఇంతలోగా ఏం జరిగిందంటే ఆ ఆశ్రమానికి వశిష్ఠుడు వచ్చారనమాట. వశిష్ఠుడు వచ్చి ఏం చేశారంటే నందిని ఏదని చెప్పి తన శిష్యుల్ని అడిగారనమాట. అడిగితే లేదు గురువుగారు, నందినిని దొంగతనం చేసి తీసుకెళ్లారు అంటారు. ఎవరు తీసుకెళ్లారు ఏంటిదని తన తపస్సు శక్తి ఉంటుంది కదా, తన దివ్య దృష్టితోటి చూశాడనమాట. అష్టవశులు దొంగతనం చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పి శాపం విడిచాడనమాట. వీళ్ళు మనుష్యునికి జన్మించాలని చెప్పి శాపం విధిస్తాడనమాట. అది తెలుసుకున్నటువంటి అష్టవసువులు తన శక్తి ఎక్కడ కోల్పోతారో అని చెప్పి వెంటనే ఏం చేశారంటే ఈ వశిష్ఠుని దగ్గరికి వచ్చి తన పాదాల మీద పడి, గురువుగారు మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఈ వశిష్ఠుడు ఏమన్నాడంటే, మీరు చేసింది చాలా పెద్ద అపరాధము, నా బిడ్డలాగా చూసుకునేటువంటి నందిని కామధేను మీరు దొంగలించారంటే క్షమించండి అని చెప్పి అంటారనమాట. అయితే అప్పుడు నేను వదిలిన శాపం అనేది అయితే వెనక్కి తీసుకోవడం జరగదు, కాకపోతే మీరు ఏం చేస్తారంటే భూలోకంలో అది మనిషికి జన్మించమని చెప్పాను కానీ భూలోకంలో మిమ్మల్ని నివసించమని చెప్పలేదు అని చెప్పి చెప్తాడనమాట. అంటే దాని అర్థం ఏంటిది అంటే, పుట్టిన వెంటనే చనిపోతే వాళ్ళకి శాప విమోచన కలిగి మళ్ళీ అష్టవసుల రూపంలోకి వెళ్తారనమాట. అలాగా పుట్టిన వెంటనే చంపేటటువంటి తల్లి కావాలి, ఈ స్టోరీ అంతా తెలిసినటువంటి తల్లి కావాలన్నమాట. అలాగా ఏం జరిగిందంటే చెప్పాను కదా, ఫస్ట్లో ఏం జరిగింది క్లాస్ స్టార్టింగ్లో చెప్తున్నప్పుడు చెప్పా, ఈ బ్రహ్మ సభకి ఎవరు వచ్చారు, మహాభీషుడితో పాటు గంగ కూడా వచ్చిందనమాట. ఆ బ్రహ్మసభ నుంచి గంగ బయటికి వస్తున్నప్పుడు, బ్రహ్మసభ నుంచి ఆ గంగ బయటికి వస్తున్నప్పుడు బిక్కు మొహాలు వేసుకున్నటువంటి అష్టవసువులు గంగని ప్రార్థిస్తారనమాట. అమ్మ, మేము మీ కడుపుని జన్మిస్తాము, వశిష్ఠుని శాపం వల్ల మేము మనిషికి జన్మించాలని చెప్పి మాకుంది, మీరు మమ్మల్ని కనండి అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే ఈ మహాభీషుడు తన పైన కామంతో చూస్తాడు కదా. అయితే ఏం జరిగింది అంటే తను అప్రియం చెయ్యమని అంటాడు కదా బ్రహ్మ. అప్పుడు అప్రియం చేయాలంటే ఏంటిది, ఈ మహాభీషుడితో పాటు ఈ గంగ కూడా ఉండాలి కదా భూలోకంలో. అందుకని ఈ అష్టవశువులు ఏమంటారంటే, మీరే మాకు ఈ శాపం నుంచి విముక్తి కలిగించగలరు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారనమాట. ఎవరు? ఈ అష్టవశువులు. అలాగా ఏం జరిగింది అంటే వెళ్ళి గంగని అడిగారనమాట. అంటే మమ్మల్ని ముంచి అంటే మేము పుట్టిన వెంటనే చంపేయండి అంటుంది అనమాట. అయితే అప్పుడు గంగ అడుగుతో మొత్తాన్ని చంపేయాలా, మరి ఎలా, అది నా వల్ల కాదు కదా. అంటే ఏ తల్లి అయినా కానీ పిల్లల్ని చంపలేదు కదా. అంటే ఇది మాకు శాపమే కదమ్మా, మా కొరకే మేము అడుగుతున్నాము అని అంటాడు అనమాట. అప్పుడు కానీ ఏ ఒక్కరు కూడా నిన్ను నూరేళ్ళు జీవించరని అడుగుద్ది అనమాట. అప్పుడు ఆ అష్టవసువులో ఒక అసువు మాత్రం ఉంటారమ్మా, అతను వచ్చేసరికి ప్రభాసుడు. ఇతనికి వశిష్ఠ మహర్షి శాపం ఉంది. ఏంటిది ఆ శాపము అంటే దీర్ఘాయుషు ఇతనికి ఉంటుంది. అంతేకాదు ఇతనికి రెండో శాపం ఏంటంటే సంతానం ఉండదు. ఎందుకు? ఈ వశిష్ఠ మహర్షి నందినిని తన కన్నబిడ్డలాగా చూసుకుంటున్నాడు అనమాట. అంత ప్రేమగా చూసుకుంటున్నటువంటి ఈ నందిని కామధేనువును తీసుకుపోతే తండ్రి పడే బాధ అయితే ఎంత ఉంటుందో, నీకు పిల్లలు లేకుండా నీకు పిల్లలు లేని బాధ కలగాలి అని చెప్పి ఇతనికి శపిస్తాడు అనమాట.
ఆ జీవించేంత కాలం నీకు పిల్లలు లేని కష్టాలు తెలియాలని చెప్పి అలా శపిస్తాడు అనమాట. అదే సంతోషము ఈ ఈ ఏవి ఉండవు నీకు అని చెప్పి చెప్తాడనమాట. ఎవరు? వశిష్ఠ మహర్షి ఇతన్ని శపిస్తాడనమాట. అతను ఎవరంటే ప్రభాసుడు. ఈ ప్రభాసుడు అంటే ఆ నందిని దొంగతనం చెయ్యడానికి లీడర్షిప్ అని వహించింది ఎవరు అంటే ఈ ప్రభాసురుడు. అందుకే నీకు ఈ శాపం అని చెప్పి చెప్తారనమాట. అలాగా ఈ ప్రభాసుడు జన్మించిన ఈ ప్రభాసుడు ఎవరు అంటే భీష్ముడు. ఈ భీష్ముడే శంతనుడికి గంగకు జన్మించినటువంటి 8వ సంతానం అన్నమాట. అలాగా జన్మించిన కుమారుడిని ఈ గంగ ఏమనుద్దంటే, నేను తీసుకెళ్ళి రాజా పెద్దవాణ్ణి చేస్తాను, పెంచి పెద్దవాణ్ణి చేస్తాను, ఇతనికి మంచి సకల విద్యలు నేర్పించి నేను మళ్ళీ మీకు తిరిగి కొంత వయసు వచ్చిన తర్వాత మీకు అప్పచెప్తానని చెప్పి చెప్పుద్ది అనమాట. అంటే ఈ తల్లి కదా అతని చేత అమ్మ అనిపించుకోవడం అనేది ఎవరికైనా కానీ ఆడజన్మగా ఎత్తిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటంటే తన పుట్టిన సంతానం చేత అమ్మ అనిపించుకునేది వాళ్ళు చాలా ఆనందపడతారనమాట. అలాగా కొన్నాళ్ళు అతన్ని ఉంచుకొని మళ్ళీ మీకు ఇస్తానని చెప్పి గంగ ఈ శంతనుడికి చెప్పి వెళ్ళిపోద్ది అనమాట. అయితే ఈ శంతనుడు కొన్నాళ్ళకి అట్లానే రాజ్యం పరిపాలిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ భీష్ముని జననం అనేది అదే ఈ భీష్ముడు శంతనుడు స్టోరీ అనేది నెక్స్ట్ చెప్తానమాట. ఏంటిది అంటే నెక్స్ట్ భీష్ముడు ఏం జరుగుతుంది అంటే అన్ని విద్యలు నేర్చుకొని తన దగ్గరకు వస్తాడనమాట. తన దగ్గరకు వచ్చిన తర్వాత యువరాజు అవ్వడము, తర్వాత ఈ శంతనుడికి సత్యవతినిచ్చి వివాహం చేయడము, తర్వాత ఈ స్టోరీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు క్లాస్ అప్లోడ్ చేస్తాను, వెంటనే మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూస్గా క్లాసెస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే. ఫ్రెండ్స్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటిది అంటే మన అకాడమీలో మంచి మెటీరియల్ ఎక్కడి నుంచి మనం ఈ మెటీరియల్ మన మ్యాటర్ని గ్యాదర్ చేస్తున్నాము అంటే మంచి స్టాండర్డ్ బుక్స్ ఉన్న బుక్స్ నుంచే మీకు మంచి సమాచారము అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న సోర్స్ అవి. మీరేమి బయట ఉన్న బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. వీటి నుంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. మ్యాక్సిమం 100% మీకు బిట్స్ అన్నీ కవర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీరు చదివిన దానికే టెస్ట్ రూపంలో టెస్ట్ సిరీస్ కూడా మేము ఇస్తున్నాము. దయచేసి ఒకసారి ఫ్రీ మెటీరియల్ చూడండి. నచ్చినట్లయితేనే మన అకాడమీలో కోర్స్ తీసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.